నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మా ఫాదర్ పోయి 10 ఏళ్ళు అవుతుందండి. అప్పటి నుంచి ఇక మా అన్నయ్యలు, మా అక్కయ్యలు, మా బావలు నన్ను జాబ్ చేయనివ్వట్లేదు, బయటికి వెళ్ళనివ్వరు. కంప్లీట్ హౌస్ అరెస్ట్, ఏమంటారు సర్వెంట్ మేడ్ లాగా చేసేసారు. పెళ్ళే చేయకుండా ఉంటే ఇక సైలెంట్గా సైకలాజికల్గా ఇబ్బంది పడుతూ అలాగే కూర్చుంటది, మేము చెప్పినట్టు వింటది అని. మీతో ఏమైనా సిగ్నేచర్లు పెట్టించుకున్నారమ్మా? వైట్ పేపర్ మీద పెట్టుమని నన్ను ఒక 20-30 టైమ్స్ కొట్టారండి. కొట్టారు, బ్రూటల్లీ కొడతారు. మొత్తం బ్లడ్ కారిపోయిద్ది, మొత్తం స్కిన్ మొత్తం కమిలిపోయి బ్లాక్ అయిపోయిద్ది. డోర్స్ పెట్టేసి బయట అసలు ఇంత సౌండ్ కూడా వినిపించకుండా డోర్ల దగ్గర నిల్చుంటారు, ఇక్కడ కొడుతుంటారు. అన్ని బాధలు పడే బదులు బయటకు వచ్చేదన్నా జాబ్ చేసుకోవచ్చు కదా. కెమెరాస్ ఉంటాయి చుట్టూరుగా. కిచెన్ లో నేను వంట చేసేది కూడా కెమెరా, బాత్రూమ్ దగ్గర కూడా కెమెరా, పై అసలు దాచుకున్న కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టారో ఏమో. ఓన్లీ హాల్లోనే 4 కెమెరాలు. కంప్లీట్ గా పక్కన అండమాన్ నికోబార్ జైలు అనుకోదు. ఓకే, కానీ వాళ్ళు వెయ్యమంటే వెయ్యాలా, డోర్ పెట్టుకోమంటేనే పెట్టుకోవాలా. నా రూమ్ కి కూడా లేదంటే కొడతారా? కుకింగ్ అంతా చేశాక మా అక్కయ్య వాళ్ళు ఏం చేస్తారు, బౌల్స్లలో తీసి వాళ్ళ రూమ్లలో పెట్టేసుకొని దాంట్లో సాల్ట్ వేసిస్తారు. ఏంటమ్మా ఇది? హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నావా, ఎక్కడ ఉన్నా నాకు అర్థం కావట్లేదు. రాత్రి నైట్ 10 o'clock అందరు కలిసి కొట్టారు నన్ను. ఇట్లా చేతులు ఒకరు పట్టేసుకుంటారు మేడం, ఒకరు కాళ్ళు పట్టేసుకుంటారు, అందరూ కొడతారు. ఎవరు ఎక్కడ ఏ దెబ్బ కొట్టిరో కూడా నాకు అర్థం కాదు. వెళ్ళేసి టెస్ట్ చేస్తుంటే డాక్టర్స్ అన్నారు రేపు అటెంప్ట్ అయిందా అమ్మాయికి, ఇక్కడ ఫ్రాక్చర్ లాగా అయిపోయింది, మొత్తం చేతులు ఇలా బెండ్ చేసేస్తారు కదా, వాళ్ళు లేవట్లేదు అనమాట చేతులు. మా పెద్ద కొడుకులు నన్ను పెళ్లి చేసుకుంటారంట వాళ్ళు, మా అక్కయ్య కొడుకులు. ఇంకా వాళ్ళు ఇద్దరు గొడవ పడతారు, నేను చేసుకుంటాను. పిన్ని వరుస అవుతావమ్మా నువ్వు. మీ అక్కలు ఎట్లా ఊరుకుంటున్నారు వాళ్ళ చెంపల పగల కొట్టకుండా? ఏదో సంబంధం వచ్చింది, చూశాక ఇక నేను డ్రెస్ చేంజ్ చేసుకుందామనేసి మా అక్కయ్య అన్నది వెళ్ళి శారీ చేంజ్ చేసేసుకో నా బెడ్రూమ్లోకి వెళ్ళి అని అన్నది. సరే అని వెళ్ళి శారీ చేంజ్ చేసుకుంటుంటే మా బావయ్య వచ్చాడు, పెద్ద బావ. అయితే నేను ఆయన వచ్చాడనేసి పక్కన నుంచి వచ్చేస్తున్నా. అయితే నా చేయి పట్టుకొని లాగి ఇక అంత పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే ఇక నేను డోర్లు పెట్టేసి చేస్తుంటే నేను గిచ్చాను, కొట్టాను, బాగా తన్నాను మేడం. తన్ని బయటికి వచ్చేసి మా అక్కే డోర్ బయట ఉండి వింటుంది. నేను డోర్ తీస్తే అక్కడనే ఉంది ఆవిడ, ఇట్లా చెవు పెట్టి వింటుంది. అయితే నేను ఏం చేశాను, అక్క ఇట్లా చేస్తుండే బావ అని అంటే ఆమె నన్ను లోపలికి తోస్తుంది. ఇంకా ఏం కాదులే నీ పెళ్లి చేస్తా అన్నాడు కదా, ఒక్కసారికి విను బావ మాట, చెప్పినట్టు విను బావ. ఒకటి బావ, 2 వాళ్ళ పిల్లలే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎట్లా వాళ్ళు ఏమంటారంటే మాది గ్రూప్ ఉంది, నడువు ఇంత బాగున్నావు కదా, నిన్ను కూడా తీసుకెళ్ళి జాయిన్ చేస్తాము, నీకు 10 రూపాయలు 50 రూపాయలు ఎందుకు, నువ్వు ఎంత అంటే అంత ఏదంటే అది కొనుక్కోవచ్చు, నడువు తీసుకెళ్తామని ఇట్లా అంటారు మేడం వాళ్ళు. ఆస్తి కోసం ఒక పిల్లని సర్వనాశనం చేసేశారు మానసికంగా అందరూ కలిపి. అక్క కొడుకులు, అక్క భర్తేనా, మీ ఇంకో 2-3 అన్నలు దరిద్రులు బతుకున్నారు కదా, వాళ్ళేనా? వాళ్ళు కూడా ఏమన్నా, వాళ్ళతో ఏమన్నా ఫిజికల్ హెరాస్మెంట్ ఉందా మీకు మీ సొంత అన్నయ్యలతో? ఉంది మేడం. ఎంత బ్రూటల్గా కొడతారంటే కనీసము హాల్లో టాబ్లెట్స్ స్ట్రిప్స్ ఉంటాయి మేడం, క్రోసింగ్ అవి, జెండు బామ్ ఉంటుంది. ఒక్క జెండు బామ్ అంటే నాకు ముఖం తెలియదు అసలు. అంత కొట్టినాక పెయిన్స్ పోవడానికైనా ఏమైనా వేసుకుందామన్నా అసలు రాని ఆ రూమ్లకి. అయితే చేశాక మళ్ళీ అందరు గ్యాదర్ అవుతారు కదా,
ఇక గ్యాదర్ అయినాక ఇక మళ్ళీ ఏం చేస్తారంటే ఇక స్టార్ట్ మళ్ళీ నన్ను కూర్చోబెట్టి ఏదో ఒకటి అనడము, ఫిజికల్, ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్, ఫిల్తీ లాంగ్వేజ్ అంటే నేను అస్సలు లేవు. ఒక ఆడపిల్ల చెల్లెని తెచ్చిపెట్టి మేడం, ఒక ఆడపిల్లతో కూడా ఎవ్వరు మాట్లాడకూడదు అలా, అంత ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. అసలు నా పేరేంటో కూడా మర్చిపోయారు మేడం వాళ్ళు, అంత బూతులోనే. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.